నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో కమ్మని రుచితో సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రైని చూపించబోతున్నాను. ఎక్కువ మసాలాలు వాడకుండా తక్కువ టైంలోనే రుచిగా ఇలా చేసుకొని తింటే కడుపు నిండా తినేయొచ్చు. ఈ ఎగ్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎన్నో విధాలుగా ఎగ్ ఫ్రైని చేసి ఉంటారు కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఎగ్స్ని 12 to 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. 4 ఎగ్స్కి నేను 4 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని తీసుకున్నాను. 13 మినిట్స్కి ఎగ్స్ నాకు బాగా ఉడికాయి. చూడండి, పైన పొట్టంతా వాళ్ళు చేసుకొని కట్ చేసుకొని తీసుకుందాము. లోపల ఎల్లో పార్ట్ కట్ అవ్వకుండా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న పైన పార్ట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మరి చిన్నవి కాకుండా ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకోండి. ఇలా ఎగ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రైకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి. లోపల ఉన్న ఎల్లో పార్ట్ని తీసుకోకుండా మనం కట్ చేసుకున్న పై పార్ట్ని మాత్రమే తీసుకోండి. ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మనం తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా క్రిస్పీగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. మిగతా ప్రాసెస్ చేయడానికి మనకి ఈ ఆయిలే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే ఉప్పు వేసి 5 to 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ ఇలా కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, కాస్త మిరియాల పొడి వేసి వీటన్నిటిని మంచిగా వేయించుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంచిగా వేయించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చేసే ఎగ్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.